నమస్తే పీపుల్. ఇంట్లో మన దగ్గర వెడ్డింగ్ కార్డ్స్ చాలా ఉంటాయి కదా, మూల పడేసి ఉంటాం కదా. సో దీంతో ఒక మంచి డిఐవై అయితే చేసుకుంటాం. ఇది మీకు నచ్చితే కనుక సేవ్ చేసుకొని పెట్టుకోండి, మీకు ఎప్పుడైనా హెల్ప్ఫుల్ అవ్వచ్చు. సో ఇక్కడ చూపిస్తున్న మెజర్మెంట్స్ అయితే ఫాలో అయిపోండి. ఇంతకీ ఏం చేస్తున్నాననే కదా, ఒక ఎన్వలప్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. మనం పెళ్ళిళ్ళకి ఎక్కడికి వెళ్ళినా కానీ మనం గిఫ్ట్స్ కానీ ఎన్వలప్స్లో మనీ కానీ పెట్టిస్తాం కదా. సో ఆబ్వియస్గా ఈ ఎన్వలప్కి మనీ వేస్ట్ చేయకుండా ఇలా చేసేసుకుంటే సరిపోతుంది. సో నేను యూస్ చేసింది ఏంటంటే ప్లెయిన్ కార్డ్ వచ్చింది నాకు, బట్ డిజైన్ ఉంటే అదే కదా క్వశ్చన్. సో దానికి కూడా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఈ స్టెప్స్ అయితే ఫాలో అయిపోండి, మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది. సో ఇందుకు మీరు గిఫ్ట్స్ ఇస్తారా లేకపోతే మనీ ఇస్తారా అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే కనుక మేక్ ష్యూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో. ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ చాలా అయితే ఉంటుంది. సో ఫైనల్గా మన ఎన్వలప్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా సెకండ్ డిజైన్ వచ్చేసి ఇక్కడ నాకు వినాయకుడు బొమ్మ వచ్చిందనమాట. సో మిడిల్ పార్ట్ అనేది 8 సెంటీమీటర్స్ ఉంటుకుంటే సరిపోతుంది. పైన అది మనం కొంచెం అటు ఇటుగా సెట్ చేసుకున్నా సరిపోతుంది. సో ఇక్కడ నేను మిడిల్ పార్ట్లో మనకి వినాయకుడు వచ్చేలాగా డిజైన్ చేసుకున్నాను. అండ్ ఫైనల్గా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకొని సేమ్ ఇందాక చూపించిన ప్రాసెస్సే ఇక్కడ కూడా రిపీట్ చేసేసాము. అండ్ ఇక్కడ నాకు ఏంటంటే కొంచెం ఎస్ లాగా డిజైన్ ఇచ్చి దాన్ని జస్ట్ కట్ చేశాను. సో దట్ అలా కట్ చేయడం వల్ల అది ఇంకా యూనిక్గా అనిపించింది. ఎవరు అనుకోరు ఇది వెడ్డింగ్ కార్డ్తో తయారు చేశారా అని చెప్పేసి. ఇంతకీ ఈ ఐడియా మీకు నచ్చిందా లేదా? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. చలో బాయ్ గైస్.